వినాయక నవరాత్రుల్లో 8వ రోజు గణపతి మరియు కుబేర్ని గర్వభంగం కథ. పూజా విధానం: ఉదయం స్నానం చేసి గణపతికి పసుపు, కుంకుమ, అక్షింతలు, పుష్పాలను సమర్పించాలి. నైవేద్యంగా లడ్డూలు, వంటకాలు ఎక్కువగా ఉండాలి. కుబేర్ని కథలో భోజనం ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఓం వినాయకాయ నమః అని 21 సార్లు జపించాలి. ఈ రోజున అహంకారం పోవడానికి, సంపద నిలవడానికి పూజ చేస్తారు. గణపతి మరియు కుబేర్ని గర్వభంగం కథ. ఒకసారి కుబేరుడు తన గర్వంతో ఊగిపోతూ ఉన్నాడు. నాకన్నా ధనవంతుడు, నా భోజన విందును తట్టుకునేవారు ఎవరూ లేరని గర్వంతో ఉండేవాడు. కుబేరుని గర్వాన్ని తగ్గించడానికి శివుడు, పార్వతీదేవి ఒక పాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారు. శివుడు కుబేరునితో, కుబేరా, నీ సంపదను చూపించాలంటే మా కుమారునికి విందు పెట్టు, అప్పుడు నీ మహిమల్ని మేము ఒప్పుకుంటాము అన్నాడు. కుబేరుడు ఆనందంతో అంగీకరించాడు. వినాయకుడు చిన్న పిల్లవాడు, తినేది ఏముంటుందిలే, నేను సులభంగా గెలుస్తాను అని అనుకున్నాడు. అంతే వినాయకుణ్ణి విందుకు ఆహ్వానించాడు. విందు మొదలైంది. గణపతి కూర్చొని తినడం మొదలుపెట్టాడు. మొదట కొంచెం, తర్వాత ఇంకొంచెం, ఆ తర్వాత కుబేరుని విందు మందిరంలో ఉన్న వంటకాలన్నీ తినేశాడు. కుబేరుడు ఆశ్చర్యపోయాడు. గణపతి వంటశాలలో ఉన్న ఆహార పదార్థాలు కూడా తినేశాడు. చివరికి ఇంట్లో ఉన్న ధాన్యం, ఆభరణాలు, బంగారం కూడా తినడం మొదలుపెట్టాడు. భయంతో వణికిపోయిన కుబేరుడు శివపార్వతుల దగ్గరికి పరిగెత్తి సహాయం కోరాడు. అప్పుడు పార్వతీమాత చిరునవ్వుతో చిన్న వంటకం, అక్షంతలతో కలిపిన తులసి దళం వినాయకుడికి ఇచ్చింది. ఆ చిన్న వంటకం గణపతిని తృప్తిపరిచింది. గణపతి తినడం ఆపేశాడు. కుబేరుడు వినయపూర్వకంగా శిరస్సు వంచి క్షమాపణ చెప్పాడు. అప్పుడు గణపతి కుబేరునితో, కుబేరా, నీ గర్వమే నీకు శ్రమ కలిగించింది. సంపదను చూపడం కాదు, దాన్ని వినయంగా ఉపయోగించడం ముఖ్యమని చెప్పాడు. ఫలప్రాప్తి: ఈ కథ వినడం వల్ల అహంకారం పోతుంది, ధనం సరైన విధంగా ఉపయోగించే జ్ఞానం కలుగుతుంది, సంపద స్థిరంగా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.